టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచగ్రహ కూటమి వచ్చింది. 14వ తేదీ ఫిబ్రవరి 2026 సంవత్సరం నుంచి రవి మరి కుంభరాశిలోకి వచ్చాడు. రాహువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కుంభరాశిలో. తర్వాత కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా 17వ తేదీ దాటిన తర్వాత ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చాడు. కేతు సింహరాశి, గురుడు మిథున రాశి, శని వక్రించి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంటే మనకి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తుంది, ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి మనం చూద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా మీ జీవిత భాగస్వాములు చిత్రాతి విచిత్రంగా ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. రకరకాలకి 5 నిమిషాలకి వీళ్ళ యొక్క ఆలోచనలు మారిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అష్టమంలో ఉన్నటువంటి శని ఆ కారణంగా మీకు పనులు కూడా కాస్త ఆలస్యంగా జరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే నూతన వస్త్రాలని ధరించడం, నూతన బంగారం కొనుగోళ్ళు బాగా ఎంత ఖరీదైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారు బంగారం కొనుగోలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే అధికమైనటువంటి ఖర్చుల ప్రభావం వలన ఇప్పుడు లోభత్వము చేయడం, పొదుపు చేయడం అనేటటువంటిది నేర్చుకుంటారు. అయితే ఈ యొక్క సింహరాశి వారి కోల్డ్ స్టోరేజ్ల వ్యాపారాలు, చేపల రొయ్యల చెరువులు, వ్యవసాయము, వ్యవసాయ సంబంధితమైనటువంటి ఎరువులు, విత్తనాలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క అపరాలు, ధాన్యాల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మెరుగుదల అనేటటువంటిది లభిస్తుంది. అయితే మనకి ఈ రాశి వారందరికీ కూడా 17వ తేదీన ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కాస్త సాధన అనేటటువంటిది మీరు చేయడం బాగా నేర్చుకుంటారు. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సింహరాశి వారికి అమావాస్య రోజున రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి అమావాస్య మనకి మంగళవారం వచ్చిందండి ఈ ఫిబ్రవరి 17, 2026 సంవత్సరంలో. ఆ రోజు కానీ లేదా శనివారం నాడు యథాతథంగా 21వ తేదీ వచ్చింది. ఆ రోజున కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి డెవలప్ అవుతుంది. శుభమస్తు.